morning, children. Welcome to Vidyamrita One ఛానల్. మీరు ఈ ఛానల్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మరికొన్ని కొత్త విషయాల కోసం ఈ ఛానల్ని మీరు చూడాలని కోరుకుంటున్నాను. పిల్లలు, మీకు ఒక చిలిపి ప్రశ్న వేస్తున్నాను. బియ్యంలో రాళ్ళు కలిశాయి అనుకోండి, అప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు? బియ్యంలో రాళ్ళు వేరు చేస్తారు. అంటే ఎలా? బియ్యం ఒక ప్రక్కన, రాళ్ళుని ఒక ప్రక్కన వేరు చేస్తారు. ఓకేనా? మరి ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్తారా? నీ దగ్గర 467 రూపాయలు ఉన్నాయి అనుకో. ఓకే, నీ దగ్గర ఎంత ఉంది? 467 రూపాయలు. మీ నాన్నగారికి నీవు 100 ఇవ్వాలి, మీ అమ్మగారికి 10 ఇవ్వాలి. మిగతా ఒకట్లు అంటే చిల్లర మీ చెల్లికి ఇవ్వాలి. మీ నాన్నగారికి ఏమి ఇవ్వాలి? 100 ఇవ్వాలి, మీ అమ్మగారికి 10 ఇవ్వాలి, మీ చెల్లికి ఒకట్లు ఇవ్వాలి. ఎలా ఇస్తావు? మీ నాన్నగారికి ఎన్ని 100 ఇస్తావు? వెరీ గుడ్, 400 ఇస్తావు. మీ అమ్మగారికి ఎక్సలెంట్, 6 10 ఇస్తావు. మీ చెల్లికి ఆ మిగిలిన 7 ఒకట్లు ఇస్తావు. చూసావా? నీ దగ్గర ఉన్న 467ని మీ నాన్నగారికి 400, మీ అమ్మగారికి 6 10 60, మీ చెల్లికి 7 ఇచ్చావు. ఇప్పుడు కొన్ని సంఖ్యలు మీకు ఇస్తాను, దాన్ని విడదీద్దామా? చూడండి, మీకు బోర్డు మీద సంఖ్యలు రాస్తున్నాను. ఎంతో చెప్పండి, అది చెప్పండి. 95,325, 95,325. మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో చెప్పుకునేటప్పుడు ఒకట్ల స్థానం నుంచి 3 అంకెల తర్వాత కామా పెట్టాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ కామాకి ముందు 95 ఉంది కాబట్టి 95 అని చదివి కామా బదులు వేలని చదివితే 95,325. ఇప్పుడు మనం ఏం చేయాలి? 95,325ని ఒకట్లు, 10, 100, 1000, 10,000 విడదీయాలి. అంటే ఒకట్లు ఒక దగ్గర, 10 ఒక దగ్గర, 100 ఒక దగ్గర, 1000 ఒక దగ్గర, 10,000 ఒక దగ్గర మనం విడదీయాలి. మొదటగా మనకి ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 5 ఒకట్లు. దాన్ని మనం 5 ones. ఎన్ని 10లు ఉన్నాయి? 2 10లు, 2 10s. ఎన్ని 1000 ఉన్నాయి? ఎన్ని 100లు ఉన్నాయి? 300, 300s. ఎన్ని 1000 ఉన్నాయి? 5,000, 5,000s. ఎన్ని 10,000 ఉన్నాయి? 9 10,000, 9 10,000s. ఈ విధంగా మనం సంఖ్యల్ని స్థానాల మీద స్థానాలు వేసుకుంటే, సంఖ్యల మీద వాటి యొక్క స్థానాలు వేసుకుంటే మనకు చాలా
సింపుల్. మొదటగా మనం 10,000 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎన్ని 10,000 ఉన్నాయి? 9 10,000. దీన్నే మనం 9 × 10,000 అని రాయొచ్చు. ప్లస్ 5,000. దీన్ని 5 × 1000 అని రాయొచ్చు. ప్లస్ 300ని 3 × 100. ప్లస్ 2 10ని 2 × 10. ప్లస్ 5 1లను 5 × 1. చూసారా? 9 10,000ని 9 × 10,000 ప్లస్ 5,000ని 5 × 1,000 ప్లస్ 300ని 3 × 100 ప్లస్ 2 10ని 2 × 10 ప్లస్ 5 1లని 5 × 1 అని రాయాలి. ఇప్పుడు 9 10,000 అంటే ఎంత? 9 10,000. ఎక్సలెంట్. 90,000. ఎంత? 9 10,000 90,000 ప్లస్ 5,000 ప్లస్ 300 ప్లస్ 2 10లు 20 ప్లస్ 5 1లు 5. చూసారా? 95,325ని 90,000 ప్లస్ 5,000 ప్లస్ 3,300 ప్లస్ 20 ప్లస్ 5. ఈ విధంగా మనం విడదీసాం. ఇలా ఒక సంఖ్యని విడదీసి రాయడాన్ని ఏమంటారో తెలుసా మీకు? చెప్పు. రైట్ ఆన్సర్. సంఖ్యల విస్తరణ రూపం. ఎక్స్టెండెడ్ ఫార్మ్. సంఖ్యల విస్తరణ రూపం. దీన్నే మనం తెలుగులో కూడా రాయొచ్చు. 95,325. దీన్ని ఆంగ్లంలో 95,325. మరొక సంఖ్య బోర్డు మీద రాద్దానా? ఎంతమంది? రైట్ ఆన్సర్ 68,370. ఇప్పుడు మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో 1 నుంచి 3 అంకెల తర్వాత కామా పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం. కామాకు ముందు 68 ఉంది కాబట్టి 68,370. ఇక్కడ ఎన్ని 1లు ఉన్నాయి? 0 1లు, 0 1s. ఎన్ని 10లు ఉన్నాయి? 7 10లు, 7 10s. ఎన్ని 100లు ఉన్నాయి? 300, 300. ఎన్ని వేలు ఉన్నాయి? 8,000, 8,000. ఎన్ని 10,000 ఉన్నాయి? 6 10,000, 6 10,000. ఈ విధంగా వేసుకుంటే మనకి విడదీయడం అనేది చాలా సింపుల్. సో ఇప్పుడు మనం 10,000 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని 10,000 ఉన్నాయి ఇక్కడ? 6 10,000ని 6 × 10,000 అని రాయొచ్చు. ప్లస్ 8,000ని 8 × 1000 అని రాయొచ్చు. ప్లస్ 300ను 3 × 100 ప్లస్ 7 10లని 7 × 10 ప్లస్ 0 1లను 0 × 1 అని రాయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు 6 10,000 చెప్పినా? 6 10,000 60,000 ప్లస్ 8,000 ప్లస్ 300 ప్లస్ 7 10లు 70 ప్లస్ 0 1లు ఎంత? 0 1లు 0.
వెరీ గుడ్. ఈ విధంగా మనం 68,370ని 60,008,370గా విడదీసి రాసాం కదా. దీన్నే మనం సంఖ్యల విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫామ్ అని అంటారు. దీన్ని మనం తెలుగులో రాసుకుందామా? 68,370. ఆంగ్లంలో రాసుకుందాం, ఇంగ్లీష్లో 68,370. ఓకే, అర్థమైందా? మరి ఒక లెక్క బోర్డు మీద రాసుకుందామా? విడదీద్దామా? వెరీ గుడ్. చూడండి పాప, అది ఎంతమ్మా? 37,015. దీన్నే మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో కామాల ద్వారా కూడా విడదీయాలి. హిందూ అరబిక్ సంఖ్యామానంలో కామాల ద్వారా విడదీసేటప్పుడు మొదట ఒకట్ల స్థానం నుంచి 3 అంకెల తర్వాత కామ పెట్టాలి. తరువాత 2 అంకెల తర్వాత కామ పెట్టాలి. ఇప్పుడు కామ పెట్టుకున్నామా? కామకు ముందు ఎంత ఉంది? 37. కామ బదులు 1000. 37,015. అంటే ఇక్కడ ఏం లేవు, 100లు లేవు. ఇక్కడ ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 5 ఒకట్లు, 5 ones. ఎన్ని పదులు ఉన్నాయి? 1 10, 1 10. ఎన్ని వందలు ఉన్నాయి? 0. అంటే వందలు లేవు, 0 వందలు. అంటే 0 hundreds. ఎన్ని వేలు ఉన్నాయి? 7,000, 7,000s. ఎన్ని 10,000? 3 10,000, 3 10,000s. ఓకే, బాగా చెప్పారు. ఇప్పుడు మనం 10,000 స్థానం నుంచి స్టార్ట్ చేద్దాం. 3 10,000 ఎలా రాయొచ్చు? 3 × 10,000 ప్లస్ 7,000ని 7 × 1000 ప్లస్ 0 వందలని 0 × 100 అలా రాయొచ్చు. లేకపోయినా రాకపోయినా పర్వాలేదు. ఓకేనా? ప్లస్ 1 10ని 1 × 10 ప్లస్ 5 1లను 5 × 1 రాసుకున్నావా? ఏంటి? 3 × 10,000 ప్లస్ 7 × 1000 ప్లస్ 0 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 5 × 1. ఇప్పుడు 3 × 10,000 అంటే ఎంత? 30,000 ప్లస్ 7 × 1000 అంటే 7,000 ప్లస్ 0 × 100 0 ప్లస్ 1 × 10 1 10 10 10 ప్లస్ 5 × 1ని 5 అని రాయి. చూసారా? 37,015ని 30,000 ప్లస్ 7,000 ప్లస్ 10 ప్లస్ 5 ఈ విధంగా మనం విడదీస్తాం. కాబట్టి దీన్నే మనం సంఖ్యల విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం తెలుగులో కూడా 37,015ని రాస్తామన్నమాట. ఇంగ్లీష్లో 37,015 అని రాస్తాం. ఓకే, మీకు అర్థమైందా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు మీకు నేను బోర్డు మీద కొన్ని సంఖ్యలు ఇస్తున్నాను. ఈ క్రింది వాటిని విస్తరణ రూపంలో రాయండి. రైట్ ద నంబర్స్ ఇన్ ఎక్స్పాండ్ ఫామ్. మొదటిది 45,256. రెండవది 60,203. మూడవది
75,500. 84వది 80,009. ఇదేం చేస్తారంటే ఈ సంఖ్యలని నోట్బుక్లో రాసుకొని విస్తరణ రూపంలో రాయండి. అలాగే మరికొన్ని సంఖ్యలను కూడా మీ సొంతంగా నోట్బుక్లో రాసుకొని వాటిని కూడా విస్తరించండి. ఓకే, థ్యాంక్ యూ.